తప్పు చేయలేదు బామ్మగారు. మీ మనవడి మీదున్న ప్రేమ మీతో తప్పు చేసింది. మీరు తప్పు చేయలేదు బామ్మగారు. మీ మనవడి మీదున్న ప్రేమ మీతో తప్పు చేయించింది. మరోసారి మీ మనవడు చేసిన తప్పును వెంటనే ఖండించండి. ఆ రోజే మీరు నిజం చెప్పి ఉంటే ఇలా ప్రాణాల మీదికి వచ్చేది కాదు కదా. కానీ మీరు దెయ్యంలా నటించి అతని అబద్ధానికి వంతపాడారు. ఈసారికి క్షమించి ఉద్యోగం నుంచి తీసేయడం లేదు, సరేనా? సరే అండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సీరియల్ ద్వారా నీతి చెప్పకపోయినా మీరు నాకు గొప్ప నీతి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నుంచే స్టార్ట్ చేద్దాం. నేను మళ్ళీ లీడింగ్ ఇస్తాను. ఓకే. భామగారి నటన ఈ నాటకంలో జీవనాదిత్య గారు, మీరు చారి పాత్ర, నేను ఎండి పాత్ర. ఇక్కడ హైదరాబాద్ మాధవ్ గారు మీరు భామ పాత్ర పోషిస్తున్నారు. ఒక్కసారి స్టార్ట్ చేయండి. తండ్రి గారు, మేనేజర్ చారి గారు అంటే మీరేనా నాయనా? అవునండి. ఇంతకు మీరెవరు? మీ ఆఫీసులో కట్లర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ డైలీ సీరియల్ రచయిత అమృతం బామ్మని నేనే బాబు. నాకు సెలవు. చూసావా బామ్మ, నీ మనవడు ఎంతటి దుర్మార్గుడు. నువ్వు చనిపోయావని అబద్ధం చెప్పి క్యాంపుకి వెళ్లకుండా ఎగ్గొట్టాడు. ఈ వంకతో ఇప్పుడు డిస్మిస్ చేస్తాను, సరేనా? నా మనవడు చెప్పింది నిజమే నాయన. నేను చనిపోయి 2 రోజులు అయ్యింది. మరి స్వర్గానికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు తల్లి? నా మనవడు నా చావును సరిగ్గా జరిపించలేడు. కనీసం పెద్ద కర్మనైనా సరిగ్గా జరిపిస్తాడో లేదోనని నా ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది. వాడికి 1,00,000 రూపాయలు రోజు ఇవ్వండి నాయన. అంటే మీరు దెయ్యమా? సూపర్. ఇలాగే కంటిన్యూ చేద్దాం. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు ఆల్ ఇండియా రేడియో రావడం జరిగింది. ఈరోజు ఒక డ్రామా రికార్డింగ్ పిలిచారు మా గోపాల్ గారు. సో ఈ ప్లేని రికార్డ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. కొత్త టీంతో పరిచయం అయింది, న్యూ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.